అయ్యో! విజయ్ కుమార్ పెట్టిండు. దా తీన్మార్ మళ్ళీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతావని. ఇగో ఈ డౌట్స్ మీకున్నాయనే మీరు లేని కథ నేను నేను కటింగ్ చేపించుకుందానికి పోతాకైనా అడుగుతాను. భలే ఉన్నారు మీరు. నాకు నాకు వానికి శత్రుత్వం అయితే లేదు. ఓపెన్‌గా చెప్తాను. నాకు తీన్మార్ మల్లికి శత్రుత్వం లేదు. ఆయన ఏదైతే చెడు చేసిండో నా పట్ల, ఆ చెడు పట్ల వ్యతిరేకించిన ఆయనని నేను ప్రత్యర్థిగా కూడా నేను అనుకోను. ఎందుకంటే ఓ సబ్జెక్ట్ ఇచ్చి కూర్చోబెడితే ఉట్టిగా మూర్ఛపోతాడు. ఓ 4 రాతలు రాయలేడు. మేము రాసిన రాతలతోటి ఆ రాతలు చదివి నేర్చుకొని మాట్లాడుతాడు గంతే. మాదిగ వారు ప్రసాదించిన జ్ఞానంతో తీన్మార్ మళ్ళీ బతికెలదీస్తాను. ఇది ఎక్కడైనా చెప్తా. మాదిగ వారి జ్ఞానాన్ని దొంగిలించి తీన్మార్ మళ్ళీ బతికెలదీస్తాను. కాబట్టి జ్ఞానంలో కావచ్చు, స్పష్టతలో కావచ్చు, మళ్ళీకి నాకు పోలికే లేదు. నాకు స్పష్టత ఉన్నది. అందుకని ఇంకా ఏ పార్టీలో చేరలే. 4 పార్టీలు మారలేదు, నలుగురిని ముంచలేదు, నలుగురిని ఊరికే నమ్మిస్తలేను. కాబట్టి మళ్ళీ పార్టీ అనేది నా ఎంటికతోటి సమానం. మళ్ళీకే వాదం లేదు, మళ్ళీకే సిద్ధాంతం లేదు. అది కాబట్టి మళ్ళీ నాకు విరోధి కాదు, మళ్ళీ నాకు శత్రువు కాదు, మళ్ళీ నాకు ప్రత్యర్థి కాదు. అసలు మళ్ళీని నేను ఒక మనిషిలాగా చూస్తా అంతే. సాటి మనిషి కాబట్టి పోని గౌరవం ఇవ్వాలనుకుంటా. కానీ రాజకీయ నాయకుడిగా మళ్ళీని కడిగి పారేస్తా. మళ్ళీ జ్ఞానం ఎంత, మళ్ళీ మాటలు ఎంత. మళ్ళీ తప్పకుండా మళ్ళీ నువ్వు నా మీద ఫోకస్ చేసినావు కదా, మళ్ళీ నీ గురించి మాట్లాడినా, మళ్ళీ సంవత్సరం పాటు నీ గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ఓ ఏషం కట్టిండు పోని, ఆ ఏషంలో ఎక్కడికో పోతాడు, ప్రజలు తరుముతారు. నువ్వు మళ్ళీ గెలుతావా? మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ తోటి మళ్ళీ పదవి కాలం ముగిసినట్టే. ఇక మళ్ళీ ఎమ్మెల్సీ వస్తుంది అవకాశం, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది. గప్పుడు మళ్ళీ గెలవాలి. ఈసారి పోటీ కూడా చేయరు, మీరు చూడు. ఈసారి పోటీ కూడా చేయడు. కాబట్టి ఎవరికైతే అనుమానం ఉన్నదో అవన్నీ అబద్ధాలు. మళ్ళీకి నాకు శత్రుత్వం లేదు, మళ్ళీకి నాకు స్నేహం లేదు. మళ్ళీతోటి నేను ఎక్కడ కలిసింది లేదు. మళ్ళీ ఇంకా నా మీద కుట్రలు చేయాలని చూస్తాను. తీన్మార్ మళ్ళీ చాలా కుట్రలు చేయాలని చూస్తాను.